స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు బ్యాంకులను కోరారు. విజన్ కలను నిజం చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నామని చెప్పారు. తమ లక్ష్య సాధనకు బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇక వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి సాధించే అవకాశం ఉందని, దీనికి బ్యాంకుల నుంచి తగిన మద్దతు కావాలని సీఎం కోరారు. ఇక అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ సాగు వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు హార్టికల్చర్ రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. ఇక వాణిజ్యం పంటల్ని సాగు చేసే రైతులకు బ్యాంకులు సాయపడాలని చంద్రబాబు కోరారు. ఇక రైతుల ఆత్మహత్యల నివారణకు అవసరమైన మార్గాన్ని అన్వేషిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు రుణాలను కేంద్రం సరళతరం చేస్తుందని, బ్యాంకులు ఈ విషయంలో మరింత చొరవ చూపాలని సీఎం అన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అన్ని విభాగాలు రంగాలు దెబ్బతిన్నాయని, వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక దీనికి బ్యాంకుల సహకారం ఎంతో కీలకమని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆయా శాఖల్లో జరిగిన అక్రమాలపై జరుగుతున్న విచారణకు బ్యాంకు నుంచి కొంత సమాచారం కూడా అవసరం అవుతుందన్నారు. ఈ మేరకు బ్యాంకులు దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చి సహకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇక పీఎం సూర్యఘర్ పథకం అమలులో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని చంద్రబాబు కోరారు. ఈ పథకం ద్వారా ఉచితంగా తమ అవసరాలకు విద్యుత్ పొందడమే కాకుండా తమ ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే విద్యుత్తో ప్రజలు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయని, వాటికి బ్యాంకులు రుణాలు ఇచ్చి సహకరించాలని కోరారు చంద్రబాబు.